చాలా మంది పెళ్లి కావట్లేదు, వయసైపోతుంది అని బాధపడుతూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అనంటే ఎవ్వరైనా చెప్పేదేంటి పెళ్లి చేసుకో బాగుపడతావు అనేసి అంటారు. వాస్తవం. కానీ బాగుపడాలి అంటే పెళ్లి చేసుకుంటే బాగుపడతాం అంటే పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు. లేదు అమ్మాయికే ఎవరు నచ్చట్లేదు. సో, ఇదంతా వింటూ ఉంటాం. అసలు పెళ్లి కాకపోవడానికి రీజన్ ఏంటంటారు? వాస్తవానికైతే తల్లి ఇలాంటి వాళ్ళలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హ్మ్. పెళ్లికి ముడి పడకపోవటం, వచ్చినా గాని వాళ్ళకి ఆ బంధం పడకపోవటం, కొంతమందికి నచ్చకపోవటం, పెళ్లి విషయాలలో అటంకులు పడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా స్త్రీలే గాని, పురుషులే గాని. హ్మ్. ఈళ్ళలో కొన్ని అవాంతరాలు చాలా వరకు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళలో ఉండవలసిన దోష సమస్యలు కొన్ని కావచ్చు. వాళ్ళకి సంబంధించిన కుజదోష సమస్య కావచ్చు. ఓకే. వాళ్ళ కుటుంబంలో జరిగే కొన్ని చెడు సమస్యలు కావచ్చు. హ్మ్. వీటికి సంబంధించిన దాని వల్ల వాళ్ళకు కొంతమంది దగ్గరకు వచ్చిన పెళ్లి కూడా ఇడిపోతూ ఉంటుంది. హ్మ్. కొంతమంది చుట్టుపక్కల ఉండవలసిన వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఓకే. అర్థమైంది. అలాంటి వాళ్ళకు కూడా కొన్ని రకాలుగా మనం పరిష్కారాన్ని అందించవచ్చు. అలా. వాళ్ళలో ఉండవలసిన ఏ సమస్యనైనా మనం పరిశీలించి వాళ్ళలో ఉండవలసిన దోషం ఏమిటి, వాళ్ళకు ఉండవలసిన అటంకులు ఏమిటి, వాళ్ళ జాతక చక్రంలో ఏమి నడుస్తుంది, కళ్యాణ గడియ పడిందా లేదా, హ్మ్. ఏదైనా గడియ పడ్డప్పుడే ముహూర్త బలం ముడిపడుతుంది. హ్మ్. వాళ్ళకి గడియ పడిందా లేదా, ఆ గడియ పడినప్పుడు పెళ్లి ఎందుకు ఆగుతుంది, వాళ్ళకి సంబంధ బలాలు ఎందుకు నడవట్లేదు అనేది కూడా మనం దాన్ని చూసి వాళ్ళ విధానాన్ని పరిశీలించి వాళ్ళకు ఉండవలసిన అటంకులను పరిశీలించి వాళ్ళ జీవిత చక్రంలో ఎప్పుడు పెళ్లి అవుతుంది, వీళ్ళకి 4 దిక్కులలోంచి ఏ విధమైన బలం వస్తుంది, హ్మ్. ఏ స్త్రీ నుంచి ఏ ముహూర్త బలంలో వీళ్ళకి ముడిపడుతుంది, మీద ఈ దిశ నుంచి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా మనకి వాళ్ళకి పరిష్కారం చెప్పవచ్చు. వాళ్ళలో ఉండవలసిన కొన్ని విషయాలు అవాంతరాలను కూడా మనం సరి చేయవచ్చు. వాళ్ళకు ఉండవలసిన సమస్యలు ఏ విధంగా ఉన్నా కానీ మనం చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళకంటూ ఒక పెళ్లి మార్గం అయ్యేటట్టుగా, వాళ్ళ జీవితం నిలబడేటట్టుగా, వాళ్ళ జీవితంలో ఎలాంటి అవాంతరాలు రాకోకుండా మనం చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించవచ్చు తల్లి.